మన జీవితం గందరగోళం అయిపోవటానికి కారణం ఏంటంటే, దేవునిని నమ్మకపోవటమే, దేవుని వాక్యానికి లోబడకపోవటమే, దేవునికి నీకు సన్నిహిత సంబంధం లేకపోవటమే. ఎందుకనంటే మీ పాపములే మీకును నాకును మధ్య గోడగా వచ్చెను. మీరు చేసే ప్రార్థన నా సన్నిధికి రావట్లేదు. ఎందుకు? మీలో పాపం ఉన్నది. పాపం అనేది పెద్ద అడ్డు బండ. పాపం అనేది అడ్డు బండ. దేవునికి మనకి మధ్య ఒక అడ్డు బండది. మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. ఎవరైతే తమ పాపాలు ఒప్పుకుంటారో, ఎవరైతే తమ పాపాలు ఒప్పుకుని ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, వారు చేసే ప్రార్థన పరలోకాన్ని సంధిస్తుందండి. వారు చేసే ప్రార్థన పరలోకాన్ని సంధిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడే మాటలు ఈ కొద్ది దూరమే వెళ్తాయి, కానీ విరిగి నలిగిన హృదయముతో, పశ్చాత్తాపముతో, పాపము ఒప్పుకున్న హృదయముతో ప్రార్థన చేస్తే అక్కడికి వెళ్ళిపోద్ది. ఎక్కడికి? ఆయన సన్నిధికి వెళుతుంది ఆ ప్రార్థన. అక్కడ వినబడుతుంది పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్తో. ఇది కొంచెం దూరమే వినబడుతుంది. నువ్వు ఏకాంతంగా దేవుని సన్నిధిలో లేదా ఒక గదిలోనికి వెళ్ళి మోకరించి, ప్రభువా నేను దీనుడిని, దరిద్రుణ్ణయ్యా, నా దరిద్రుణ్ణైన నా కొరకు మీరు వచ్చారా, నా పాపాన్ని నుంచి నన్ను విడిపించి, నన్ను పవిత్రపరిచి, నన్ను కడిగి, నన్ను పరలోకంలో కూర్చోబెట్టడానికి నా కొరకు వచ్చారా, ఆయన నువ్వు యథార్థముగా ఆయన నువ్వు అంగీకరిస్తే అక్కడ వినబడుద్ది ఆ ప్రార్థన. చూడండి, ఎవరు కూడా మనల్ని పాపం నుంచి విడిపించేవారు ఎవరునూ లేరు. యజ్ఞ యాగాదులు చేసినా, ఏం చేసినా, తీర్థయాత్రలు చేసినా, ఇంకేం చేసినా సరే మన పాపము నుండి మనం విడుదల పొందలేం. హెబ్రీ పత్రిక చెప్తుంది, ఎడ్ల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము, పొట్టేళ్ల యొక్క రక్తము పాపము తీసివేయట అసాధ్యము. నీ పాపానికి ప్రాయశ్చిత్తంగా కోళ్ళను కోస్తున్నారా, లేదా పొట్టేళ్లను బలిస్తున్నారా, లేదా ఎద్దులను మేకలను బలిస్తున్నారా, ఏది చేసినా మన పాపము పోదు. మన పాపమునకు ప్రాయశ్చిత్తం ఒకే ఒక స్థలంలో దొరుకుతుంది. ఆయన కుమారుడైన యేసు రక్తము మన ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రపరుస్తుంది. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చారు ఆయన. ఏ మానవుడు చూసినా మరణానికే పాత్రుడు. రోమపత్రికలో ఉంటుంది, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. ఆదాము మొదలుకొని పాపము చేసిన వారు, చేయని వారు అందరూ కూడా చనిపోతున్నారు. మరణమును జయించేవారు